ఇప్పుడు మొజాయిక్ అనేది ఎట్లా చేసుకోవాలో చూద్దాము. 1218 వచ్చింది. సో ఇప్పుడు ఫొటోస్ అన్నిటిని కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనకు వచ్చిన ఫొటోస్ అన్నిటిని, ఆ ఫొటోస్ అన్నిటిని కూడా ఒక చోట డౌన్లోడ్ చేసుకొని జిప్ ఫైల్ లాగా డౌన్లోడ్ అయిపోయింది. దాని తర్వాత అన్జిప్ చేసుకోవాలి. ప్రాసెస్ ఏందనేది చూపిస్తూ ఉంటాను. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ వచ్చి అన్ని ఫొటోస్ సెలెక్ట్, మొత్తం 31 ఫోటోలు ఉన్నాయి. ఓకే, 31 ఫోటోల్ని సెలెక్ట్ చేసుకున్నాను, డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఈరోజు డేట్ ఫోల్డర్లో నెక్స్ట్ 12/18 అని చెప్పి క్రియేట్ చేసి ఫొటోస్ అని ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. అందులో ఇక్కడ సేవ్ చేశాను. సేవ్ చేసి దీన్ని ఓపెన్ చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్. ఓకే, మొత్తం 31 ఐటమ్స్ ఉన్నాయి. మూవ్ టు బిన్. ఇది ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఫైల్లో ఆటోమేట్లో కాంటాక్ట్ షీట్ 2 ఫోల్డర్, యూజ్ ఫోల్డర్. మన ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి ఫొటోస్, సో ఫోల్డర్. ఓకే, చూస్ ఎక్కడ ఫోల్డర్ ఉంది అనేది అడుగుతుంది. చూస్ అంటే 16వ తారీఖులో 12/8లో 12/18 12/18లో ఉంది. ఓకే, 12/18 ఎక్కడ ఉంది? ఇక్కడ ఒక సెకండ్. ఓకే, 12/18 డాష్ అని ఉంది. లేదు, ఓకే. ఫైల్ ఆటోమేట్ కాంటాక్ట్ షీట్ 2. ఓకే, ఫోల్డర్. ఇది ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి ఫోల్డర్. ఫొటోస్ అన్ని ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాం. పైన 16 అది ఎప్పుడు అంతే ఉండిద్ది, ఫోల్డర్లో సెలెక్ట్ చేసుకున్నాం. 12/18 ఫైల్ ఆటోమేట్ కాంటాక్ట్ షీట్ 2 ఫోల్డర్ చూజ్ 16వ తారీఖు. 16వ తారీఖులో 12/8లో ఉందా? ఓకే, ఓపెన్. మనకు కావాల్సింది విత్ 12, హైట్ 18, ప్లేస్. ఇవి అవసరం లేదు. ఓకే, ఓకే. మొత్తం 32 ఫోటోలు ఇట్లా వచ్చేస్తాయి. Ctrl+S అని చెప్పి సేవ్ కొడుతున్నాను. సేవ్ కొట్టేసేసి 12/8 అని ఉందిలే, అది 12/18. రెండు ఒకటే రేషియో. Ctrl+S. ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ 4 rows కావాలి. ఫొటోస్ తక్కువే ఉన్నాయి కాబట్టి 4 rows పెట్టుకుంటున్నాను. కంట్రోల్ న్యూ గైడ్ లేఅవుట్, మార్జిన్ తీసేసాను. గటర్ ఏమొద్దు, గటర్ 0. గటర్ అంటే ఒక గైడ్కి ఇంకొక గైడ్కి మధ్యలో ఉన్న స్పేస్ని గటర్ అంటారు. ఇది 4 పెట్టుకున్నాను. 4 rows అంటే ఒక విధంగా చెప్పాలంటే 4 rows అంటే 4, ఒక్కొక్క దానిలో 4, ఒక్కొక్క రోలో 4 పట్టినాయి అనుకుందాం. 4 4 16 ప్లస్ ఇక్కడ ఇంకొక 16 లాగా అట్లా పెట్టుకోవచ్చు. చెప్తాను ఒకసారి. ఓకే, ఫస్ట్ ఓకే, ఇట్లా మనం ఎప్పుడు కూడా ఎక్కువ జూమ్ చేసుకోవాలి. ఫోటో అనేది మనం ఎంత జూమ్ చేసుకుంటే అంటే మనకి ఫేస్ ప్లస్ బాడీ కొంచెం కనబడుతూ ఉండాలి. ఎందుకంటే ఆ ఫొటోస్ వెనకమాల ఉన్న ఫొటోస్ అన్ని కూడా కొంచెం చిన్నగా అయిపోతూ ఉంటాయి. ఒక సెకండ్. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఇక్కడ జూమ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు వెనకమాల ఏముందనేది అర్థం కావట్లేదు. అర్థం అవ్వడానికి ఏం చేయాలి? దీని ఒపాసిటీ తగ్గించుకోవాలి. దీని మీద లేయర్ మీదకి వచ్చి 5 అని నొక్కితే చాలు. ఇక్కడ 50% ఒపాసిటీ వెళ్ళిపోయింది. దాని ప్రకారంగా ఓకే ఇక్కడ వరకు కవర్ అవుతుందా అని చెప్పి దీని ప్రకారం ఇట్లా సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift+I అని చెప్పి డిలీట్ కొట్టేస్తాం. మళ్ళీ ఒపాసిటీ 0 పెట్టేసుకుంటాం. అంతే. వెనకమాల ఉన్న పిక్స్ అన్ని కనబడుతూ ఉండాలి. ఓకే, ఓకే. ఇక్కడ ఒక డ్రెస్ ఆల్రెడీ ఉంది, సో అదే డ్రెస్ ని మళ్ళీ నేను దీనిలో మెన్షన్ చేయట్లేదు. ఒకే రోలో 2 డ్రెస్సులు రాకుండా అట్లా చూసుకుంటూ సెట్ చేసుకోవాలి.
ఇప్పుడు అన్నీ కలిపి ఒక రోలో పెట్టేశాను. ఇప్పుడు M2 తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఐ అని కొట్టాను. అప్పుడు దీని మీదకి వచ్చి డిలీట్ కొట్టాను. డిలీట్ డిలీట్ డిలీట్. ఒక రో అయిపోయింది, సెట్ చేసేసాం. ఇప్పుడు ఇంకొక రో. ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసుకుంటూ ఉండాలి. ఈ రోకి ఈ ఫోటోకి కొంచెం మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకొని సెట్ చేసుకోవడమే. ఓకే, మాక్సిమం జూమ్ చేసుకోవడం. ఈ అమ్మాయి పువ్వు పట్టుకుంది, ఆ పువ్వు పట్టుకున్నది కట్ అవ్వకుండా, క్రాప్ అయిపోకుండా ఎంతవరకు జూమ్ అవ్వగలదో చూసుకొని అట్లా జూమ్ చేసుకోవడమే అంతే. ఓకే, మనకి ఫేసెస్ అనేవి కనబడాలి మెయిన్. వెనకమాల మనం పెట్టినప్పుడు ఆ ఫేస్లు అనేవి ఇంకా చిన్నగా అయిపోతూ ఉంటాయి. ఈ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఎక్కువ అనిపించింది, నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ డిలీట్ చేసినందు ఏమైంది, ఇక్కడ నేను ఫేస్ ఇంకొంచెం జూమ్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా అన్నమాట. అట్లా చూసి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఫొటోస్ని బాగా కనబడే విధంగా, ఫేసులు బాగా కనబడే విధంగా సెట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మరి ఓన్లీ ప్లేస్లే కాకుండా బాడీ కనబడకుండా ఉన్న విధంగా సెట్ చేసుకోకూడదు. కంట్రోల్ షిఫ్ట్ అయ్యి సేమ్ ఇందాక పైన ఎట్లయితే చేసామో అట్లానే. ఇది ఇక్కడ నుంచి కొంచెం దాటాలి. అంటే గైడ్స్ లోపలికి ఉండకూడదు. గైడ్స్ దాటితేనే కదా మనకి ఇక్కడ కటింగ్ మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ కట్ అయిపోయేది. అది సో ఇక్కడ ఏమవుతుంది, సేమ్ ఇందాకట్లానే. అంటే ఒక 4 ఫోటోలు కూడా కరెక్ట్ గా ఉండేటట్టుగా సెట్ చేసుకోవడం అన్నమాట. ఒక ఓకే, సేమ్ ఇంత ఇప్పుడు ఇందాక చేసిన విధంగానే. M2 తీసుకోవడం, ఇక్కడ నుంచి ఇట్లా సెలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ V2 తీసుకొని ఒక్కొక్క దాని మీదకి వెళ్ళి ఒక్కొక్క లేయర్ మీదకి వెళ్ళి ఇట్లా డిలీట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఇది ఉంది, దీన్ని కూడా అంతే సేమ్ ఒకటే ప్రాసెస్ అన్నమాట. ప్రాసెస్ ఏం మారదు. ఫొటోస్ అన్నిటిని ఒక్కసారిగా మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. ఫొటోస్ అన్ని ఒకసారి ఇంపోర్ట్ అయిన తర్వాత అప్పుడు ఇంకా ఒక్కొక్క ఫోటోని ఇట్లా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము.
ఆ పక్కన ఫేస్ ఇది రెండు ఒకేలా ఉన్నాయి, సో దానికి ఆల్టర్నేటివ్ గా వేరేది ఏదో ఒకటి ఎత్తుక్కోవాలి. పర్లేదు దానికి. ఓకే, ఇది తీసుకుందాం. ఇప్పుడు మనకి ఒక సెట్ అనేది రెడీ అయిపోయింది. 12/18 లో ఒక సెట్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, సేమ్ ఇట్లానే ఇదే స్టైల్లో ఇంకొక సెట్ అనేది తయారు చేసుకోవాలి. అంటే ఉన్న ఫొటోస్ ని ఎన్ని సెట్స్ అవుతాయో చూసుకోవాలి. మళ్ళా అక్కడ ఎన్ని ఇచ్చాను, 4 గైడ్స్ ఇచ్చాను. ఒక 12/18 ని ఫోర్ పార్ట్స్ గా నేను డివైడ్ చేశాను. వ్యూలోకి వెళ్ళి గైడ్స్ లో పెట్టి అట్లా 4 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఇక్కడ ఫస్ట్ పేరు ఓకే, ఇది లేదు. ఇట్లా ఫొటోస్ అన్నిటిని నీట్ గా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ ఏమైంది, గ్యాప్ అనేది ఎక్కువ ఉంది. సో 2 ఫొటోస్ ఉండేది పెట్టేశాను. గ్యాప్ ని బట్టి చూస్ చేసుకోవడం అనమాట. మళ్ళీ M2 తీసుకున్నాను, ఇట్లా పెట్టి ఇట్లా సెలెక్ట్ చేశాను. Ctrl+Shift+I అని కొట్టాను, V నొక్కాను, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, డిలీట్ నొక్కాను, డిలీట్ 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 డిలీట్, అంతే. ఇప్పుడు సేమ్ పైన ఉన్న ఫొటోస్ కి దానికి దీనికి కొంచెం ఒకటే సెట్ అయ్యేటట్టుగా సెట్ చేసుకోవడం. ఓకే, M2 తీసుకున్నాను, Ctrl+Shift+I, డిలీట్ 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 డిలీట్. ఇప్పుడు ఈ గ్యాప్ లో ఏం చేయొచ్చు అంటే మనం జయంతి అనేది ఉంది, ఇది సపోజ్ దీనిలోకి వెళ్ళి గూగుల్ యూజ్ ద ఒరిజినల్ కాపీ న్యూ చాట్, మెయిన్ పిక్ అప్లోడ్ అయ్యి అది ఇంకా ఎన్హాన్స్ అవుతూ ఉంటది. దానికి కూడా టైం పట్టింది కదా. మెయిన్ పిక్ ఇదే కదా. ఓకే, క్రియేట్ ఇమేజ్ ప్రో, దాని పనిలో అది ఉంటుంది, ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది, మన పనిలో మనం ఉంటాం. ఎన్హాన్స్ అవడానికి మినిమం 2-3 మినిట్స్ పట్టింది. ఈ 2-3 మినిట్స్ లో మనం ఏం చేయొచ్చు, ఈ 2-3 రోస్ పెట్టేసుకోవచ్చు. దేని పని అది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ సెట్ లో ఫస్ట్ ప్లేస్ ఫోటోలో అది ఉంది కాబట్టి ఇందాక ఇది డిలీట్ చేశాను. ఇది డిలీట్ చేసేసాను. ఫస్ట్ సెట్ లో ఫస్ట్ రో ఫస్ట్ ఫోటో అదే, అందుకని డిలీట్ చేశాను. ఓకే, నేను ఇట్లా సెట్ చేసుకున్నాను. మళ్ళీ 5 నొక్కాను, 5 నొక్కి దీన్ని కొంచెం ఇట్లాగా పెంచుకుంటున్నాను. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెంచుకోవాలనేది. ఓకే, ఇక్కడ వరకు పెంచుకున్న తర్వాత M2 తీసుకున్నాను. M2 తీసుకొని ఓవరాల్ గా పెట్టి డిలీట్ డిలీట్ డిలీట్, దీనికి వచ్చి 0, సుమారుగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిలీట్.
అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఈ ఫోటో పెట్టచ్చు. ఈ ఫోటో పెట్టేస్తున్నాను. M2 తీసుకొని ఇంకా ఈ రెండు ఫొటోస్ అనేవి ఉన్నాయి. ఈ రెండు ఫొటోస్ అటు ఇటు కాకుండా ఉన్నాయి. సో కంట్రోల్ సి పెట్టాను, కంట్రోల్ ఎన్ పెట్టాను, కంట్రోల్ వి పెట్టేశాను. ఓకే, ఇక్కడ ఈ రెండు వేరే అన్నమాట. ఇంక ఈ రెండు వరకు డిలీట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇంతవరకు ఒక సెట్ అయింది, ఇంతవరకు ఒక సెట్ అయింది. సో ఇంతవరకు ఒక సెట్ అయింది కదా, దీన్ని మధ్యలో మరీ బ్లాక్ గా ఉన్న ఫొటోస్ ని కొంచెం ఎన్హాన్స్ చేసుకోవడం అన్నమాట. కొంచెం లైట్ గా పెంచుకోవడం కలర్ కరెక్షన్ అనేది. ఓకే, మరీ బ్లాక్ గా ఉన్నాయి ఏంటంటే కొంచెం లైట్స్ పెంచుకోవడం అన్నమాట. కలర్ బ్యాలెన్స్ చేసుకో, లెవెల్స్ పెంచుకొని లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడం. ఇప్పుడు కొత్త లేయర్ అన్నిటికంటే పైన ఒక కొత్త లేయర్ తీసుకున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఈ మొత్తం మూడు కలిపి, కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఈ కలిపి మూడు కలిపి సెట్ చేసుకొని మొత్తం అన్నిటికీ కలిపి ఒకేసారి లెవెల్స్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది, ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నది మరీ బ్లాక్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ M2 తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్లాక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ లెవెల్స్ లోకి వెళ్ళి లెవెల్స్ అడ్జస్ట్ చేస్తే అప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న ఏరియా వరకే మాత్రమే అప్లై అవుతుంది. ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో M2 తో ఆ ఏరియా వరకు మాత్రమే అప్లై అయ్యింది. ఓకే, ఇప్పుడు ఇది ఒక సెట్. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, లేదా ఇదే సెట్ లో కంట్రోల్ షిఫ్ట్ అని కొట్టి దీన్ని కాపీ చేసుకొని దీన్ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. మనకి సపరేట్ గా తెలియడం కోసం మధ్యలో ఒక వైట్ లేయర్ అనేది క్రియేట్ చేశాను, లేయర్ 3 అనేది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీని మొత్తాన్ని 4 భాగాలుగా చేసుకుంటున్నాను. కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్, ఇది ఒక భాగం, ఇది ఇంకొక భాగం. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి సేమ్ ఇది కూడా ఇంతే. అన్నిటికంటే పైన లేయర్ లో కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఈ మొత్తం మూడు కలిపి కంట్రోల్ జే, కంట్రోల్ లెవెల్స్ పెంచుకోవడం. ఇది మరి ఏమైనా ఇట్లా బ్లాక్ గా ఉన్నది అంటే ఆ ఫోటో వరకు మళ్ళీ M2 తీసుకోవడం, లేదా BQ తీసుకోవడం, ఆ ఫోటో వరకు కొంచెం ఎన్హాన్స్ చేసుకోవడం. ఇది మరి వైట్నెస్ వచ్చింది. సో వైట్నెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, నెక్స్ట్ వచ్చేసేసి కంట్రోల్ వి. ఇది వచ్చేసేసి ఇక్కడ ఈ ప్లేస్ లో సెట్ చేసుకోవడం అన్నమాట. దీనికి కూడా కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కొట్టుండాల్సింది, కొట్టలేదు. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కొట్టేటప్పుడు మళ్ళీ కొడదాం. కంట్రోల్, ఇప్పుడు దీని మీదకి వచ్చాను, కంట్రోల్ వి కొట్టాను, కంట్రోల్ వి కొట్టి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కొట్టి ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అది కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే కొడతామో అప్పుడు మన ఫొటోస్ ని స్కేల్ అప్ స్కేల్ డౌన్ చేసినా కూడా మనకి ఏంటంటే ఫోటో అనేది ఎప్పుడు కూడా క్వాలిటీ అనేది తగ్గదు. వన్స్ మనం అంతా ఓకే సెట్ అయిపోయింది అని అనుకున్న తర్వాత కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది తీసేయాలి, అంతే. ఓకే, దీన్ని మళ్ళీ ఇక్కడ ఈ సెట్ లో ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మనం ఫొటోస్ అనేది పెడతాం కదా, మెయిన్ ఫోటో పెట్టిన తర్వాత ఇక్కడ మాక్సిమం ఏది కవర్ అవుతుంది, ఇది కానీ లేకపోతే ఇది కానీ కవర్ అవుతుంది. సో ఈ రెండింటి కవర్ అవుతాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఫొటోస్ కవర్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చాను. M2 తీసుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. రాస్టరైజ్ చేయకపోతే ఫోటో అనేది కట్ అవ్వదు. M2 తీసుకున్నాను,
డిలీట్. డిలీట్. ఓకే, మళ్ళా నాకు సేమ్ ఇది ఇక్కడ ఆల్రెడీ ఉన్నది, సో ఇక్కడ కూడా ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు నేను ఏం తీసుకోవాలంటే ఇటు సైడ్ ఉన్నది తీసుకోవాలి. ఇక్కడ ఉన్నది ఇక్కడ పెట్టాను కాబట్టి ఇక్కడ ఉన్నది కూడా ఇటు సైడ్ పెట్టుకుంటున్నాను. మ్మ్. మ్మ్. ఓకే. ఓకే, సేమ్ ఒకటే లేయర్ అటు ఇటు కిందకు వచ్చిందా? ఓకే. ఇంకా ఓకే, మొత్తం అంతా సెట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయింది. ఇప్పుడు మనం ఇంకా మెయిన్ పిక్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ మెయిన్ పిక్ అనేది కరెక్ట్ గా వచ్చింది లేదా చూసుకుందాం. ఓకే, అన్ని మన పెట్టిన ఆస్పెక్ట్ రేషియో ప్రకారంగానే కరెక్ట్ గానే వచ్చింది. డౌన్లోడ్ ఫుల్ సైజ్. అదే మనం అంతా సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ పిక్ వచ్చి అప్లోడ్ చేసి దాని తర్వాత వెయిట్ చేయాలంటే ఒక 2 మినిట్స్ పట్టింది. డౌన్లోడింగ్కే మనకు దాదాపు 30 సెకండ్స్ టు 1 మినిట్ దాకా పట్టింది. 30 సెకండ్స్ పట్టేట్టుంది. ఫస్ట్ ఇప్పుడు ఫొటోస్ లోకి వెళ్ళి ఇది మనకు మెయిన్ పిక్ ఓపెన్ కంట్రోల్ ఇందులో సేమ్ ఇదే పిక్ ఇది. ఓకే, కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ వి. దీన్ని ఇట్లా జూమ్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకుంటే అమ్మాయి ఫోటో కళ్ళు కానీ ఏదైనా కానీ ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్ అయినాయి. కాకపోతే ఫేస్ మాత్రం కొంచెం ఇదిగా ఉంది, దాన్ని మనం సెట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసేసి కలర్ పెంచుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసే వరకు ఫోటో క్వాలిటీ కూడా పెంచుకోవాలి. ఇంకా ఇంకా తక్కువే ఉంది క్వాలిటీ, ఇంకా పెంచుకోవాలి. ఓకే, జే టూల్ తీసుకొని ఫస్ట్ దీని మీద ఉన్న డాట్స్ తీసేసుకుందాం. జే టూల్ అంటే స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. ఫస్ట్ దీన్ని వర్క్ ఒక సేవ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ అన్నిటికంటే ముందు అవసరం లేదు, కానీ ఎప్పుడైనా కానీ దీన్ని బెటర్ జెమినీ అనేది వన్స్ ఓపెన్ అయింది అనుకో, అది జెమినీ ఫోటో ఓపెన్ చేసామంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది జెమినీ లోగో తీసేయాలి. వన్స్ కంట్రోల్ ఆల్ట్ అయ్యి అని చెప్పి ఓపెన్ జనరేటివ్ అప్ స్కేల్, ఫైర్ఫ్లై అప్ స్కేల్. ఓకే, ఇది అవటానికి దాదాపు ఒక 1 మినిట్ దాకా టైం పడుతూ ఉంటుంది. ఓకే, జూమ్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఓకే, అసలు ఒరిజినల్ పిక్ ఏది? ఇది ఒరిజినల్ పిక్. ఇక్కడ ఎందుకు కొంచెం తేడాగా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఫేస్ ఇక్కడ బాగా కటింగ్ ఎక్కువ వచ్చింది. సో ఆ కటింగ్ తగ్గించాలి. జనరేటివ్ ఫిల్ ద్వారా ఇక్కడ తగ్గించవచ్చు. మనకి ఫోటోలో డెప్త్ అనేది వచ్చింది ఫస్ట్ థింగ్. ఇంకా డెప్త్ రావాలి అనుకుంటే కంట్రోల్ ఆల్ట్ అని పెట్టి రెజల్యూషన్ 300 పెట్టేసుకుంటే సరిపోయింది. మాక్సిమం ఫోటో ఇంకా ఎంతవరకు అయితే పెరగగలదో అంతవరకు పెరిగిద్ది అనమాట ఫోటో క్వాలిటీ అనేది. ఓకే, కంట్రోల్ ఎస్ సేవ్. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి దీని మీద
ఫస్ట్ జనరేట్ అయిందని కాపీ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసేసి దీని మీద ఆ, దీని మీద చిన్న చిన్న పింపుల్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ డిలీట్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే. ఓకే, అంతా ఓకే. కొంచెం ఇప్పుడు ఏంటంటే సెలెక్ట్ ద సబ్జెక్ట్, క్యాన్సిల్. ఎందుకంటే ఇక్కడ మనము ఇక్కడ ఇంకా జూమ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటో అనేది ఇంకొంచెం జూమ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం లైట్ గా జనరేట్ ఎక్స్పాండ్ లోకి వెళ్ళి లైట్ గా జనరేట్ ఎక్స్పాండ్ అని కొడుతున్నాం. హ్యాపీ బర్త్డే లావణ్య. ఓకే. ఓకే, మనం ఎందుకు ఇక్కడ జనరేట్ చేసుకుంటున్నాం అంటే కొంచెం సేఫ్ సైడ్ గా ఉండడం కోసం. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఫోటో తీసుకెళ్లి దానిలోకి వెళ్ళి అప్లోడ్ చేసేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ అక్కడ మనం జనరేట్ చేసుకోవాలంటే కరెక్ట్ గా రాదు. ఓకే. సో ఇక్కడ వరకు కొంచెం సేఫ్ సైడ్ గా ఇక్కడ మనం జనరేట్ చేసేసుకుందాం. నాకు ఈ జనరేషన్ బాగా నచ్చింది. Ctrl+F పెట్టి కొత్త లేయర్ లో అన్నిటిని కలిపి మెర్జ్ చేసుకొని ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసేసి నేను ఏం చేస్తున్నానంటే దీని వరకు సపరేట్ గా సెలెక్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్ళి సపరేట్ గా ఫోటోని కట్ చేసుకుంటున్నాను. ఓకే. Shift+F6 ఫెదర్ రేడియస్ 1 కానీ 2 కానీ పెట్టుకున్నాను. దీన్ని మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. ఓకే. ఫోటో అనేది పెద్దగా అయిపోయేసే వరకు మనకి కష్టపడుతుంది. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఇంక ఇది ఎందుకు ఇది క్లోజ్ చేసేస్తున్నాను. దాదాపు 6 అడుగులు ఉంది.
ఫోటో 6 అడుగులు దాకా ఉంటుంది. ఫైల్ పెద్దది అయిపోయేసే వరకు ఇది హ్యాండిల్ చేయలేకపోతుంది కొంచెం. ఓకే, ఇప్పుడు దీన్ని ర్యాషనలైజ్ చేసుకుంటున్నాను. కంట్రోల్ జే కొడుతున్నాను. కంట్రోల్ జే కొట్టేసేసి దీన్ని క్లోజ్ చేసుకున్నాను. దీనికి లేయర్ మాస్క్ అప్లై చేశాను. దీనికి లేయర్ మాస్క్ అప్లై చేసి నాకు బ్రష్ సైజ్ అనేది డైరెక్ట్గా ఇట్లా ఎప్పుడు ఇవ్వకూడదు. బ్రష్ అనేది దీని మీదకి వెళ్ళకుండా బ్రష్ సైజ్ పెంచుకొని బ్లాక్ టూల్ని 100% ఒపాసిటీలో పెట్టుకొని ఇట్లా ఇస్తూ ఉంటే బాగా బ్రష్ అనేది కరెక్ట్గా లాస్ట్లో ఉన్న ఫెదర్ ఏదైతే ఉండిద్దో, బ్రష్ ఫెదర్స్ ఏదైతే ఉండిద్దో ఆ ఫెదర్స్ తో మాత్రం అరెస్ట్ చేసే వరకు ఫినిషింగ్ బాగా వస్తుంది. నేను అసలు ఫోటో మీదకి వెళ్తున్నానో ఫోటో మీదకి వెళ్ళట్లా, జస్ట్ ఇక్కడ లాస్ట్ లో ఉండి డబుల్ క్లిక్ చేసుకుంటూ వస్తున్నా. సో అప్పుడు లోపల ఉన్న ఫొటోస్ చాలా న్యాచురల్ గా కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా దీన్ని కొంచెం అరేంజ్ చేసుకోవచ్చు లైట్ గా. ఓకే, మనకి ఫోటో అనేది ఆల్మోస్ట్ కొంచెం అట్లా వచ్చింది. దానిపైన మనం ఏం చేస్తామంటే ఇక్కడ పేరు పెడదాం కావాలంటే చేతి మీదే. వన్స్ మనకి ఇది ఓకే అనుకున్న తర్వాత దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కంట్రోల్ జే అని చెప్పి కాపీ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీనికి సంబంధించిన లెవెల్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. బీక్యూ యూస్ చేసేసేసి ప్రతి పార్ట్ కి లెవెల్స్ అనేది ఉంటది కదా ఫేస్ కి, ఆ లెవెల్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫేస్ లో వచ్చేసేసి మనకి మెయిన్ ఇక్కడ ఇది ఇది ఇట్లా వచ్చేసింది, ఇది రాకూడదు. ఫిల్టర్ అంటారా? క్లారిటీ సరిపోద్ది. టెక్స్చర్ అనేది తగ్గిస్తున్నాను. నాయిస్ రిడక్షన్ కొంచెం తగ్గిస్తున్నాను. షార్ప్నింగ్ కూడా తగ్గిస్తున్నాను.
ఓకే. వన్స్ అంతా అయిపోయింది అని అనుకున్న తర్వాత దీని మీద హ్యాపీ బర్త్‌డే లావణ్య అని ఉంది కదా! అది పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి దీనికి లెవెల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం. దీని మీద ఇక్కడ కలర్ అండ్ వైబ్రెన్స్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. వైబ్రెన్స్ పెంచుతున్నాను. సాచురేషన్ పెంచుతున్నాను. నాకు వైబ్రెన్స్, సాచురేషన్ దేనికి అవసరం అంటే ఈ డ్రెస్‌కి అవసరం. డ్రెస్ మరి ఫేడ్ అవుట్ అయిపోయింది. దానికోసం అవసరం అనమాట. నెక్స్ట్ దీని మీద నేను ఎరేజ్ చేసుకుంటున్నాను. నాకు వీటికి అవసరం లేదు. ఎరేజింగ్ కూడా మొత్తం 100%గా కాకుండా ఒక 50, 45. ఓకే. ఇప్పుడు నేను లెవెల్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు వీటికి లెవెల్స్ అనేది అవసరం లేదు. జస్ట్ ఓన్లీ ఫేస్కి మాత్రమే లెవెల్స్ అనేది కావాలి. సరే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసి నాకు దీని బ్యాక్గ్రౌండ్లో వీటికి కూడా లెవెల్స్ అను వెనకమాల బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద వీటికి లెవెల్స్ అను వైబ్రెన్స్ అడ్జస్ట్ చేస్తున్నాను. వైబ్రెన్స్, సాచురేషన్, దీనికి లెవెల్స్. ఓకే. నెక్స్ట్ లావణ్య కంట్రోల్. లావణ్య అనే పేరు మీదగా నేను కంట్రోల్-C కాపీ, అవుటర్ లో ఫుల్ స్ప్రెడ్, క్లిప్ ఆర్ట్స్, లావణ్య. జస్ట్ ఊరికనే ఒక చిన్నది మళ్ళీ ఫేస్ కనబడే విధంగా. ఓకే, అంతా సెట్ అయిపోయింది. పైన ఓకే, ఆల్మోస్ట్ ఓకే. కాకపోతే ఇక్కడ ఫేస్ మీద మనం అనుకున్నట్టుగా దీనికి కొంచెం క్యూ నొక్కి కంట్రోల్-Shift-I నొక్కి జనరేట్ ఫిల్ కొడుతున్నాను. జనరేట్. పెదాలు కూడా కొంచెం మనం లైట్గా వైట్నెస్ పెంచుకోవాలి. బొట్టు అయింది కరెక్ట్గా ఉంది.
ఓకే. కలర్ అండ్ వైబ్రెన్స్. ఓకే. ఓకే. ఇట్లా తాగేసమ్మా. ఇదిగో చూడు దా చూడు ఎడ తాగే ఉంటావు.